Watch the tunes! శ్రీకృష్ణదేవరాయల తోటలో ఒక ప్రత్యేకమైన వంకాయ రకం ఉండేది. ఆ వంకాయ చాలా అరుదైనది. ఆ వంకాయతో చేసిన కూర శ్రీకృష్ణదేవరాయలకి చాలా ఇష్టం. అందుకే ఆ తోటకు గట్టి కాపలా ఉండేది. శ్రీకృష్ణదేవరాయల అనుమతి లేకుండా ఎవరూ తోటలోకి వెళ్లేవారు కాదు. శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు తన సభలో మంత్రులకు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ రోజు భోజనంలో రాజు తోటలో పెరిగిన అరుదైన వంకాయలతో చేసిన కూర ఉంది. ఆ కూర రాజుకు చాలా ఇష్టం. తెనాలి రామకృష్ణుడు ఆ కూర తిని చాలా ఆనందించాడు. ఇంటికి వెళ్ళాక ఆ వంకాయ కూర రుచి తన భార్యకు చెప్పాడు. ఆమె కూడా, నాకు ఆ వంకాయ కూర కావాలి, కొంచెం వంకాయలు తెచ్చిపెట్టండి అని అన్నది. కాని రాజు తోటను కఠినంగా కాపలాగా ఉంచుతారని, ఒక్క వంకాయ మిస్ అయినా రాజుకు తెలిసిపోతుందని తెనాలి రామకృష్ణుడికి తెలుసు. అయినా భార్య బతిమాలడంతో ఒక రాత్రి గోడ దాటి రాజు తోటలోకి వెళ్లి కొన్ని వంకాయలు తెచ్చాడు. దేవుడి దయవల్ల ఎవరూ చూడలేదు. ఇంట్లో భార్య వంకాయ కూర చేసింది. కూర చాలా రుచిగా వచ్చింది. తెనాలి రామకృష్ణుడు తన కుమారుడికి కూర పెట్టొద్దని చెప్పాడు. ఎందుకంటే పిల్లాడు బయట ఎవరికైనా చెప్పేస్తాడని భయం. కాని తల్లి తన బిడ్డను ప్రేమించి అతనికీ కూర పెట్టాలని కోరింది. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఒక తెలివైన పథకం వేశాడు. రాత్రి పైకప్పుపై నిద్రపోతున్న తన కుమారుడిపై నీళ్లు పోసి లేపాడు. వర్షం పడుతోంది, లోపలికి రా అన్నాడు. లోపలికి తీసుకువచ్చి బట్టలు మార్చి అన్నం వంకాయ కూర పెట్టారు. తరువాత గట్టిగా, వర్షం వల్ల పిల్లాడు లోపలే నిద్రపోతాడు అని భార్యతో అన్నాడు. మరుసటి రోజు తోటమాలి లెక్క చూసి 3 వంకాయలు మిస్ అయ్యాయని రాజుకు చెప్పాడు. రాజు చాలా కోపంగా అయ్యాడు. దొంగడు పట్టుకోడానికి బహుమతి కూడా ప్రకటించాడు. ప్రధానమంత్రి అప్పాజీకి తెనాలి రామకృష్ణుడిపై అనుమానం వచ్చింది. అతను రాజుకు చెప్పాడు. రాజు వెంటనే తెనాలి రామకృష్ణుణ్ణి సభకు పిలిపించాడు. తెనాలి రామకృష్ణుడు, నాకు ఏమీ తెలియదు అన్నాడు. అప్పాజీ, అతని కుమారుణ్ణి అడగండి అన్నాడు. పిల్లాడిని సభకు తీసుకొచ్చారు. నిన్న రాత్రి ఏ కూర తిన్నావు అని అడిగారు. పిల్లాడు, వంకాయ కూర చాలా రుచిగా ఉంది అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పాజీ, ఇప్పుడు నేరం ఒప్పుకోవాలి అన్నాడు. కాని తెనాలి రామకృష్ణుడు, పిల్లాడు నిద్రలో కలలో మాట్లాడుతున్నాడు అన్నాడు. రాజు పిల్లాడిని మళ్ళీ అడిగాడు. నిన్న పాఠశాల నుంచి వచ్చాక ఏం చేశావు? పిల్లాడు, ఆడుకున్నాను, పైకప్పుపై హోంవర్క్ చేసి నిద్రపోయాను. వర్షం పడగానే నాన్న లేపి లోపలికి తీసుకువచ్చాడు. అప్పుడు భోజనం చేశాను అన్నాడు. కాని ఆ రోజు వర్షం పడలేదని అందరికీ తెలుసు. అందరూ పిల్లాడు కలలో మాట్లాడాడని నమ్మారు. తెనాలి రామకృష్ణుణ్ణి శిక్ష లేకుండా విడిచిపెట్టారు. తరువాత తెనాలి రామకృష్ణుడు రాజుకు నిజం చెప్పాడు. రాజు అతని తెలివితేటలకు నవ్వి క్షమించాడు.